హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా అన్నాను కదా. సో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా మంత్స్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా తమ్లైన్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, ఇది అక్క బావది గ్రూప్ ప్రవేశము. ఇంటీరియర్ డిజైనింగ్ అదంతా నాకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మొత్తం హౌస్ మొత్తం వచ్చి డూప్లెక్స్ అనమాట. హౌస్ మొత్తం వీడియో చూసేయండి. ఇప్పుడు హౌస్ మొత్తం వీడియో చూశారు కదా. నేను డెకరేషన్ బిఫోర్ ఆఫ్టర్ లైటింగ్స్ మొత్తం చూపించాను. ఇంకా నేను ఆల్రెడీ ముందు షార్ట్స్లో చెప్పాను, బిఫోర్ నైట్ నేను గోమాతను తెచ్చి పూజ చేసామని. అండ్ ఆల్సో మెహందీ కూడా పెట్టుకున్నాము 1 by 1 ఎక్స్చేంజ్ చేసుకుంటూ. అండ్ ఇంక ఇవన్నీ పిలుపులు అనేది ముందే జరిగినాయి, నేను ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా చెల్లెళ్ళు గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. తాంబూలం, తమలపాకు అండ్ జాకెట్ ముక్క, కవర్, స్టీల్ బాక్స్ అనమాట. ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత మార్నింగ్ 7:38కి ముహూర్తం అయితే స్టార్ట్ అయిపోయింది గ్రూప్ ప్రవేశం. ఇంక ఎర్లీ మార్నింగ్ అందరం రెడీ అయిపోయి పాతింటికాడ నుంచి కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము. మేళంతో కొత్తింటి కాడి నుంచి పాతింటికి వచ్చి అక్క బావ ఇద్దరు పూజ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 40 minutes వేదం అయితే జరిగింది. ఎందుకు అంటే మాకు ఇంకా టైం ఉంది కాబట్టి అలా చదివించుకుంటే మంచిది, ఏమైనా దోషాలున్నా నరదిస్తున్నా పోయిద్ది అని అయ్యగారు చెప్తే మేము విన్నాము. ఇంకా ముహూర్తం టైంకి అందరం లోపలికి వచ్చేసాం. అక్క వాళ్ళు తర్వాత ఫస్ట్ అక్క వాళ్ళు వచ్చిన తర్వాత చుట్టాలందరూ వచ్చేసారు. ఆ తర్వాత హోమం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది. ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లోకి గ్యాస్ పొయ్యి పెట్టుకునే దగ్గర అక్క పూజ చేసింది. అండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రతి గడపకి కుంకుమ, పసుపు, కొబ్బరికాయ కొడితే ఆచారంలాగా అలా చేస్తే చాలా మంచిది. మనం ఇంట్లో గోమాతని, గడపల్ని అలా ప్రతి శుక్రవారం చేస్తే మంచిది అంటారు కదా. సో ఇంటి గ్రూప్ ప్రవేశప్పుడు కూడా చేస్తారు. ఇంకా అక్క వాళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. ఇక్కడ చెర్రి, వెంకటేష్ అన్నయ్య, వాళ్ళ మావయ్య అండ్ వాళ్ళ అన్నయ్య అందరు కలిసి కొబ్బరికాయ కొట్టారు కదా. ఎప్పుడైనా మనం ఇంటి గ్రూప్ ప్రవేశం చేసేటప్పుడు ఒక స్టెప్ తీసుకున్నాము అనే ఫీలింగ్ వస్తుంది కదా. నాకు అక్క ఫేస్ చూడంగానే అలా అనిపించింది. మా అక్కకి ఎప్పటి నుంచో డూప్లెక్స్ కట్టుకోవాలని కోరుకుండేది కదా. సో తనైతే చాలా ఆనందంగా హ్యాపీగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ అన్న కుడువులు ఆవిరి చూపిస్తున్నారు. కుడువులు ఆవిరి చూపించిన తర్వాత ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంగుతో ఆ కుడుములు పట్టుకోవాలి, అది ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది. ఇక నేను, అక్క, చెర్రి
అందరం తీసుకుంటున్నాము. ఇంకా అక్కతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫొటోస్ తీసుకున్నారు. మేము కూడా అలా కొన్ని ఫొటోస్ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ, చెర్రి, వాళ్ళ మమ్మీ ఉన్నారు. 3 జనరేషన్స్ అయితే ఉన్నారు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేశారు. డెకరేషన్ థీమ్ అయితే మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అండ్ ఆల్సో మేమైతే కల్లారా అక్కడ కనిపించినట్టు ఉన్నారనమాట సీతారాములు వారు, సత్యనారాయణ స్వామి అందరూ. ఇంకా అలా ఫోటోలు తీసుకుంటూ వాళ్ళని పూజ చేస్తూ కథ చదువుకుంటా ఉంటే ఈలోపు చెర్రి నేను పొంగల్ చేసాము. పొంగల్ చేసి పాలు పొంగిస్తే చాలా మంచిది అంటారు కదా. అండ్ ఆల్సో మీరు ఎలా గృహ ప్రవేశం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా ఇల్లు మీకు ఎలా నచ్చిందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను కింద అక్క వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే నేను మా ఇంట్లో వాళ్ళందరం కలిసి పైన హోమం చేస్తున్నాము. ఇంకా మా మమ్మీ నేను కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము అనమాట. సో హోమం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. విఘ్నేశ్వర స్వామి పూజ, హోమం, అలా చాలా హోమాలు ఉంటాయి కదా. మాకు విఘ్నేశ్వర పూజ చేయించారు. అండ్ ఆల్సో ఇక్కడ 5 ముత్తైదులు కలిసి మజ్జిగ చిలికారనమాట. అది ఎందుకో నాకు తెలియదు, మజ్జిగ చిలికారు. అలా 5 కలిసి చిలికితే చాలా మంచిది అన్నారు. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ గైస్, 600కి 580 వచ్చింది. సో తనకి కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని కూడా చెప్పి మేము ఒక చిన్న సర్ప్రైజ్గా ప్లాన్ చేసాము అనమాట. తనకి ఫెయిల్ అయినా పాస్ అయినా నేను అందరికీ చెప్పేది ఒకటే ఏంటి అంటే, ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాసుకోవచ్చు, మార్క్స్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, కానీ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని అయితే చెప్తాను. మీకు ఏది ఇష్టమైతే దాని మీద చేయండి అని చెప్తాను. అండ్ ఇంక ఇక్కడ మా బావ నేను వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాడు కదా. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్య కలిసి అందరు బట్టలు పెడుతున్నారు. అలా బట్టలు పెట్టించుకోవడం ఆడపిల్లకి సంస్కారం లాగా అలా అంటూ ఇంకా నేను మా మమ్మీ కూడా పెట్టేశాము. ఇంకా ఆ వీడియో మొత్తం ఇక్కడ 1 by 1 పెడతారు, చూడండి.
ఫైనల్లీ గైస్ ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాం. ఫంక్షన్ అయితే లాస్ట్ వరకు వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అందరూ కలిసి మంగళహారతి పాట పాడి అలా అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత అయ్యగారి దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయనకు ఇవ్వాల్సిన కానుకలు బట్టలు అన్నీ ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని మా డే అయితే అలా కంప్లీట్ చేసాము. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ రేపుట్ వ్లాగ్లో గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో వస్తుంది, అన్బాక్సింగ్ వీడియో. అండ్ స్టే ట్యూన్ ఫర్ లాంగ్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ గైస్. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.